జార్జియాని స్పెసిఫిక్‌గా ది బెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అని చెప్పగలుగుతున్నారు. ఎలా? హలో అండి. మామూలుగా ఇక్కడ చూస్తే ఎవరైనా నీట్ రాసిన వాళ్ళ టాప్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. హ్మ్. సో ప్రతి ఎపిసోడ్లో నేను చెప్తున్న ఒకటే విషయం ఏంటంటే 23 ఈ సంవత్సరం 23 lakhs ఆఫ్ స్టూడెంట్స్ నీట్ రాయడము. హ్మ్. మీరు అన్నట్టు 1,18,000 సీట్స్ ఉన్నాయి, కానీ ఫ్రీ సీట్స్ కావాలండి. కరెక్ట్. ఫ్రీ సీట్స్ వచ్చేసి ఓన్లీ 60,000 ఉన్నాయి. సో ఈ 60,000లో ఇప్పుడు నీట్ రాసిన వాళ్ళ ప్రతి ఒక్క మెయిన్ టార్గెట్ వచ్చేసి ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ ఇప్పుడు నీట్ రాసిన తర్వాత ఒకవేళ ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ రాకపోతే ఈ 60,000లో ఈ 23 lakhsలో ఉన్న స్టూడెంట్స్లో 60,000లో ఒకవేళ సీట్ రాకపోతే వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడం, కాంప్రమైజ్ కావడం. సో మేనేజ్మెంట్ కోటా అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి పాసిబుల్ అయ్యే పరిస్థితి లేదు, ఎందుకంటే 70 lakhs ఆల్మోస్ట్ అవుతుంది ఓన్లీ కాలేజ్ ఫీజే, హాస్టల్ ఫీజు కాకుండా. ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే మంచి కాలేజీలో 1.5 crore ఉంది. కొత్త కాలేజెస్ అయితే 1 crore వచ్చేస్తుంది కావచ్చు, కానీ మంచి కాలేజెస్ అయితే 1.5 crore దాదాపుగా ఉంది. సో అది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పాసిబుల్ అస్సలే కాదు. సో ఇటు మేనేజ్మెంట్ కోటా, తర్వాత ఎన్ఆర్ఐ కోటా ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేని పక్షంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా, లాంగ్ టర్మ్ వెళ్ళడమా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్కి వెళ్తే ఎన్నిసార్లు లాంగ్ టర్మ్ తీసుకుంటే వీళ్ళకు ఫ్రీ సీట్ వస్తుంది అని ఎవరు చెప్పగలరు? 60,000 అయితే ఎకాయికి 1 lakh కానీ 2 lakh కానీ 20 lakhs కానీ 10 lakhs కానీ కాదు కదా, 80% కాదు. సో ఏమున్నాను ఒక కాలేజ్ పర్మిషన్ ఇస్తే 100, 150, 200, 100sలో పెరుగుతున్నాయి, కానీ కాంపిటీషన్ మాత్రం ల్యాక్స్లో ఉన్నది. సో అటువంటి సందర్భంలో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడమా లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకోవడమా? లాంగ్ టర్మ్ ఈ మధ్య చాలామంది ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, మా ఇన్స్టిట్యూట్ ద్వారా ఫ్రీ సీట్స్ వస్తున్నాయి, వస్తున్నాయని చాలామంది లాంగ్ టర్మ్కి సంబంధించిన వాళ్ళు చాలా ఇన్స్టిట్యూట్స్ ప్రచారం చేస్తున్నారు. కానీ ఎంతమంది జాయిన్ అవుతే ఎంతమందికి ఫ్రీ సీట్స్ వస్తున్నాయి కూడా వాళ్ళు అనౌన్స్ చేయగలగాలి, ఖచ్చితంగా అనౌన్స్ చేయగలగాలి. సో ఎంతమంది అసలు మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళలో ఎంతమందికి ఫ్రీ సీట్స్ వచ్చినాయి, సో దానికి పర్సంటేజ్ ఎంత అని చెప్పగలగాలి. ఎంతసేపు సీట్స్ వచ్చిన వాళ్ళని మాత్రమే వాళ్ళు ఫోకస్ చేయడము, సీట్స్ రాని వాళ్ళని పట్టించుకోకపోవడము, దానివల్ల సీట్లు రాని వాళ్ళు సెకండ్ లాంగ్ టర్మ్, థర్డ్ లాంగ్ టర్మ్, ఫోర్త్ లాంగ్ టర్మ్ తీసుకొని వాళ్ళు ఇక డిసప్పాయింట్ అయిపోయి ఏదో ఒక డిగ్రీ చేయడము లేకపోతే కాంప్రమైజ్ అవ్వడము ఇదే జరుగుతున్నది. అదర్వైజ్ ఒకవేళ లాంగ్ టర్మ్ చేసే పరిస్థితి లేనప్పుడు కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ఏ బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, అగ్రికల్చర్ బిఎస్సీ కావచ్చు, వెటనరీ కావచ్చు, కాంప్రమైజ్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది, ఒక స్టూడెంట్ తన కెరీర్లో డాక్టర్ కావాలనుకుంటే డాక్టరే కావాలని మేము చెప్తాం. ఇక్కడ చదువుతారా బయట చదువుతారా డిఫరెంట్ థింగ్, కానీ డాక్టర్ అవుదాం ఇక్కడైనా బయటనే చదువుకోవచ్చు. సో అందులో విషయంలో ప్రతి ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది, కానీ ఎంబీబీఎస్ మాత్రం కాదు. సో అందులో ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక బెస్ట్ డెస్టినేషన్, అది ప్రూవన్ డెస్టినేషన్. చాలా సంవత్సరాలుగా మన స్టూడెంట్స్ బయటికి వెళ్ళడము, చదవడము, ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడము, ఇక్కడికి వచ్చి పీజీ చేయడం, ఇవన్నీ జరుగుతున్నది. సో అందులో ఒక మంచి కంట్రీ అంటే స్టూడెంట్ పేరెంట్ విషయంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మంచి కంట్రీని, ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకుంటే ఇక్కడికంటే బెటర్ ఎడ్యుకేషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. సో అందుకనే మేము ఎంబీబీఎస్ అబ్రాడ్లో చూస్ చేసుకోవడము, అందులో జార్జియా చూస్ చేసుకోవడము, అది ప్రూఫ్ కావడము, అక్కడ నుంచి చాలామంది స్టూడెంట్స్ను మేము పంపించడము, వాళ్ళు పాస్ అవుట్ అయ్యి రావడము, ఇక్కడ ప్రాక్టీస్ చేయడము, ఇక్కడ పీజీ చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడము, ఇంటర్నేషనల్ పీజీ చేయడము, ఇది ఆనవాయితీకి వస్తున్నది. సో జార్జియా బెస్ట్ డెస్టినేషన్ అని మేము చూస్ చేసుకొని మేము పంపిస్తున్నాం. మీరు ఎప్పుడు ఎంబీబీఎస్కి వెళ్ళడం అనేది ట్రై చేయడం అనేది ఓకే, కాకపోతే ఏంటి అనేది ఒక ప్లాన్ బి పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. సో ప్లాన్ బి అంటే ఎంబీబీఎస్ అబ్రాడే అండి, అంతేనా? అంతే ప్లాన్ బి. ఎందుకంటే ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న వాళ్ళకు ఫ్రీ సీటా, మేనేజ్మెంట్ కోటానా, ఎన్ఆర్ఐ కోటానా, ఎంబీబీఎస్ అబ్రాడా. సో ఇన్ఫ్యాక్ట్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇక్కడున్న ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న 60,000 సీట్స్ కోటాలో మోర్ దెన్ 50% కవర్ చేస్తున్నది. అంటే ఇన్ ద సెన్స్ ఎవ్రీ ఇయర్ 25,000 నుంచి 35,000 ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చదవడానికి చాలా మంది వెళ్తున్నారు. అంటే మోర్ దెన్ 50% ఫ్రీ సీట్ కోటా కవర్ చేస్తున్నది. ఓవరాల్ సీట్స్ 1,18,148 సీట్స్లో కంపేర్ చేస్తే 25 to 30% కవర్ చేస్తున్నది. అంటే దీనికి ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉంది. ఫ్రీ సీట్కి ఎలా ఇంపార్టెన్స్ ఉందో, మేనేజ్మెంట్ కోటాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఎన్ఆర్ఐ కోటాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, అందులో మనకు ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది, మోర్ దెన్ దట్ ఇంపార్టెన్స్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ చూసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్ కోటాతోటి కంపేర్ చేస్తే 50% ఆఫ్ ఫీజులో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో సహా, కాలేజ్ ఫీజుతో సహా అయిపోతుంది. ఎన్ఆర్ఐ కోటాతోటి కంపేర్ చేస్తే ఒక 20% ఫీజులో వీళ్ళది కాలేజ్ ఫీజు, ఫుడ్, అకామిడేషన్ మొత్తం అయిపోయే అవకాశం ఉంది. అంటే ఇన్ ద సెన్స్ మా దగ్గర ఉన్న ఆప్షన్స్లో
15 lakhs టోటల్ ప్యాకేజ్ నుంచి ఓన్లీ కాలేజ్ ఫీజు చెప్తున్నాను. 15 Okay. lakhs టోటల్ ప్యాకేజ్ నుంచి మాక్సిమం 30 lakhs టోటల్ ప్యాకేజ్, అది కూడా 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే ఈజీ ఇన్స్టాల్మెంట్స్ లో ఎంబీబీఎస్ అబ్రాడ్ లో మంచి డెస్టినేషన్స్, మంచి కంట్రీస్, మంచి యూనివర్సిటీస్, షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రూవెన్ డెస్టినేషన్స్ ఉన్నాయి. రైట్. జార్జియాలో చూజ్ చేసుకుంటే 15 lakhs కాలేజ్ ఫీతో బయటపడొచ్చు అంటున్నారు మీరు. అయితే ఇంత తక్కువ మనీతో నిజంగా సాధ్యమేనా అని డౌట్స్ ఉంటాయి చాలా మంది పేరెంట్స్కి. అంటే ఇండియాలోనే అంత తక్కువ మనీతో లేదు డొనేషన్ కానీ ఏదైనా చూస్తే. సో ఇంత తక్కువ మనీతో స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీని చూజ్ చేసుకోగలమా? ఖచ్చితంగా చూస్ చేసుకోగలమండి. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఇండియాకున్న కాంపిటీషన్, ఇండియాలో ఉన్న కాంపిటీషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో దాదాపుగా ఎక్కడ కూడా లేదు. ఓకే. ఎందుకంటే ఓవరాల్గా త్రూఅవుట్ ది వరల్డ్లో చూసుకుంటే మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ జనరల్గా 7 కాంటినెంట్స్లో దాదాపుగా మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. సో 150 అంటే 1,50,00,000 పాపులేషన్ మనకు, చైనాకు తప్పించి 100 పైన పాపులేషన్ వరల్డ్ మొత్తంలో ఎక్కడ కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందంటే వరల్డ్ మొత్తం లోపల మోర్ దెన్ 50% ఆఫ్ ది కంట్రీస్కి లెస్ దాన్ 1 crore పాపులేషన్. యూరోప్లో బెస్ట్ డెస్టినేషన్స్ కంట్రీస్లో కూడా 50 lakhs, 60 lakhs, 70 lakhs పాపులేషన్ అది. సో ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే మనకున్నంత పాపులేషన్ లేదు. అంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నది అంటే స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మెడికల్ స్టూడెంట్స్ కూడా, అంటే మెడికల్ స్టడీస్ చదువుదాం అనుకున్న స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న కాలేజెస్, ఇక్కడున్న సీట్లకు, ఇక్కడున్న జనాభాకు, ఇక్కడున్న స్టూడెంట్స్కు ఎక్కడ కూడా టాలీ కావట్లేదు. సో అందుకనే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. బయట ఆ పరిస్థితి లేదు. సో అక్కడ ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. బయట కూడా చాలా కంట్రీస్లో ప్రొఫెషనల్ ఈక్వాలిటీ ఉన్నది. అంటే ఏ ప్రొఫెషన్ చేసినా అదొక సోర్స్ ఆఫ్, అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద చూడరు. సో జనరల్గా ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే వెటర్నరీ చేసినా, ఎంబీబీఎస్ చేసినా, లేకపోతే బీడీఎస్ చేసినా, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ చేసినా, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఎంబీబీఎస్ అనేది పెద్ద పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయరు. కాబట్టి అక్కడ అన్నిటికీ కూడా సేమ్ వాల్యూ ఉన్నది. సో అందుకని అక్కడ మనకు అవైలబుల్ దొరుకుతున్నాయి. ఇక్కడ అలా కాదు. ఒక డాక్టర్ అయిపోయిన తర్వాత అతని ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది వేరే ప్రొఫెషన్ తోటి కంపేర్ చేస్తే చాలా హైయెస్ట్ ఉన్నది. కొన్ని ఫోల్డ్స్ ఎక్కువ ఉన్నది. మేబీ 5 folds కావచ్చు, 10 folds కావచ్చు, కొన్ని వేరే కోర్స్ తోటి కంపేర్ చేస్తే. సో ఆ విధంగా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇండియాలో మాత్రమే ఉన్నది. ఇండియాలో ఉన్నది కానీ వేరే చాలా కంట్రీస్ లేవు. సో ఎక్కడైతే పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని కంట్రీస్ ఉన్నాయో, అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటున్నా, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాని కంట్రీస్ ని మనం చూస్ చేసుకుంటాం. ఆ విధంగా చూసుకుంటే మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఆల్రెడీ ఉన్న డెస్టినేషన్స్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్నా ముందు మనకు మోర్ దెన్ 14 కంట్రీస్ మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళేవాళ్ళు. కానీ ఎప్పుడైతే 2019లో ఎంసీఐ డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిందో, 2021 November 18th నాడు ఒక అఫీషియల్ గెజెట్ ఇచ్చిందో, అందులో స్ట్రింజెంట్ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. అంటే 4A 4B అని, 4A1 అండ్ వచ్చేసి 54 months ఆఫ్ కోర్స్ అని, 4A2 వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అని, తర్వాత 4A3 వచ్చేసి మనకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బి ఇంగ్లీష్ అని, 4A4 వచ్చేసి మన ఇండియాలో చదువుతున్న సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలని. అంటే ఈ 4A 1 2 3 4 చూస్తే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇండియాలో చదివిన విధంగా కోర్సు కానీ, కోర్సు డ్యూరేషన్ కానీ, ఇంటర్న్షిప్ కానీ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ, సబ్జెక్ట్స్ కానీ నువ్వు బయటికి పోయినా చదవాలని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. దానివల్ల కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. అంటే కొన్ని కంట్రీస్ మన ఇండియన్ స్టూడెంట్స్కు సూటబుల్ కాలేదు. అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయినాయి, అవన్నీ కూడా విత్డ్రా అయిపోయినాయి, ఈ రేస్లో విత్డ్రా అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి 4B, అది కూడా ఇంపార్టెంట్. అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ jurisdiction ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. ఇన్ ద సెన్స్ ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అవన్నీ కూడా WFME కింద అసోసియేట్ అయి ఉంటాయి. సో ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో మన డిగ్రీ, స్టూడెంట్ యొక్క డిగ్రీ అక్కడ రిజిస్టర్డ్ అయి ఉండాలి ఒకటి. అదర్వైజ్ అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కు సరి సమానంగా ప్రాక్టీస్ చేయడానికి, అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అనుమతించాలి అని రూల్స్ పెట్టింది. ఎందుకు ఆ రూల్స్ పెట్టింది? అక్కడ వాళ్ళ చదువు, వాళ్ళు ఆ కంట్రీలో చెప్పిన చదువు వాళ్ళు నమ్మి వాళ్ళ పేషెంట్స్ మీద ట్రీట్మెంట్ చేయడానికి మన స్టూడెంట్స్కి అలౌ చేస్తే అప్పుడు ఆ క్వాలిటీ బాగున్నదని మనం నమ్ముతాం. కాబట్టి ఇండియాకి వచ్చిన తర్వాత FMG రాసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఈ 4A 4B ఏ కంట్రీ అయితే ఎలిజిబుల్ అవుతుందో ఆ కంట్రీకి వెళ్ళి మన స్టూడెంట్స్ ఖచ్చితంగా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ విధంగా ఉన్న కంట్రీస్లో ఇప్పుడు ఏదైతే ఈ గెజెట్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న కంట్రీస్ నాకు తెలిసి నాట్ మోర్ దెన్ ఒక 6 7 మాక్సిమం 8 కంట్రీస్ కంటే ఎక్కువ సూటబుల్ కావట్లేదు. అవి మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. అందులో టాప్ డెస్టినేషన్లో ఉన్న 3 కంట్రీస్ని మేము చూస్ చేసుకున్నాం. జార్జియా టాప్ ప్రయారిటీలో జార్జియాని చూస్ చేసుకున్నాం, తర్వాత వియత్నాం చూస్ చేసుకున్నాం, తర్వాత కిర్గిస్తాన్ చూస్ చేసుకున్నాం. ఎవరికైతే తక్కువ బడ్జెట్లో కావాలంటే కిర్గిస్తాన్, ది బెస్ట్ ప్రూవెన్ డెస్టినేషన్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే మనకు జార్జియా ప్రూవెన్ డెస్టినేషన్. మన ఇండియా లాంటి ఎడ్యుకేషన్, ఇండియా లాంటి వాతావరణం, ఇండియా లాంటి డిసీజ్, ఇండియా లాంటి క్యాడవర్స్,
సేమ్ ఇండియా టు ఇండియా లాగా కావాలంటే వియత్నాం. ఈ 3 డెస్టినేషన్లో 3 కంట్రీస్లో చూస్ చేసుకొని మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ 3 కంట్రీస్లో కూడా తక్కువలో తక్కువ 15 lakhs నుంచి ఎక్కువలో ఎక్కువ 30 lakhs లోపల ది బెస్ట్ యూనివర్సిటీ మనం చూస్ చేసుకోవాలి. పీజీకి పంపించేటప్పుడు టెన్షన్ ఉండదు, అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత అవగాహనతో ఉంటారు స్టూడెంట్స్, కొంత ఏజ్ వచ్చి ఉంటుంది. కానీ ఎంబీబీఎస్కి పంపించేటప్పుడు జస్ట్ వాళ్ళు బైపీసీ కంప్లీట్ చేసి ఉంటారు ఇంటర్మీడియట్. పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ కంట్రీ ఎలా ఉంటుంది, సేఫేనా. సో మీతో జాయిన్ అయితే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో, ఇట్లాంటి డౌట్స్ అన్నీ ఉంటాయి. కొంచెం క్లారిటీగా చెప్పండి. సో ఇది మీరు అడిగిన క్వశ్చన్ చాలా ది బెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక స్టూడెంట్ మైనర్ స్టేజ్ నుంచి మేజర్ స్టేజ్కి వెళ్ళే స్టేజ్ అది. ఆ స్టేజ్లో అప్పుడే జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు అంత అవగాహన ఉండకపోవచ్చు. ఈవెన్ పేరెంట్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్లో బిజీ ఉంటారు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ ద సెన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంటే నేను కావచ్చు, నాలాగా ప్రమోట్ చేసే వేరే కన్సల్టెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఏదో ఒక కంట్రీని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ కాలేజ్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఎలా ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఆ కంట్రీ గురించి, ఆ కాలేజీ గురించి, ఆ యూనివర్సిటీ గురించి ఇక్కడ పిల్లలకు తెలియదు. సో ఆ బాధ్యత రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. అంటే నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్ మీద చాలా ఉంటుంది. సో ఆ విధంగా వర్కౌట్ చేసి డైరెక్ట్గా ఆ కంట్రీని విజిట్ చేసి ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ అక్కడ ఉన్న క్వాలిటీ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మన స్టూడెంట్స్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్న్షిప్ కావచ్చు, తర్వాత అక్కడ మన పిల్లలకు ఎంబీబీఎస్ అయిపోతుంది ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేయడం కావచ్చు, ఈ విధంగా వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆ విధంగా మా స్టూడెంట్స్ వెళ్ళడము, అక్కడ చదువుకోవడము, కంప్లీట్ చేయడము, మా ఆఫీస్కి రావడము, మాకు డిగ్రీ చూపెట్టి మాతో పాటు ఫోటోలు దిగడము. సో ఆ విధంగా ఇదంతా ప్రూవెన్ డెస్టినేషన్. సో ఒకవేళ మా ఆఫీస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్లో ఆఫీస్లో ఒకసారి వస్తే మా ద్వారా వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ నెంబర్స్ ఇవ్వడము, వాళ్ళతో మాట్లాడించడము, వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలవచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఏంది, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తోటి మీ ఎక్స్పీరియన్స్ ఏంది, ఒకవేళ జార్జియాలో స్టూడెంట్స్ పాస్ అవుతే జార్జియాలో మీరు మీ స్టడీస్ విషయంలో, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో అండ్ సేఫ్టీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో మీ ఎక్స్పీరియన్స్ ఏందని పూర్తిగా కనుక్కొని 100% సాటిస్ఫై అయితే అప్పుడే వెళ్తే బెటర్. ఎందుకంటే ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నప్పుడు ఇక వేరే ఆప్షన్ లేదండి ఇక్కడ. సో ఇక్కడ సపోజ్ నేను చెప్పిన విధంగా 15 lakhs to 30 lakhs టోటల్ ప్యాకేజ్లో ఎంబీబీఎస్ కావాలంటే ఇండియా మొత్తం తిరిగినా ఎవరు కూడా ఒక్కరు కూడా ఇవ్వరు. సో ఆ ఫీజు అనేది 1 సంవత్సరానికి కూడా సరిపోదు. అటువంటిది అన్ని సంవత్సరాలకు కావాలంటే కాదు. సో అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఒక బెస్ట్ యూనివర్సిటీ, ఒక బెస్ట్ కంట్రీని అట్ ద సేమ్ టైమ్ ప్రూవెన్ డెస్టినేషన్, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక కన్సల్టెంట్ని కానీ రిప్రజెంటేటివ్ కానీ చూస్ చేసుకొని, సో ఆ కంట్రీ తోటి ఏదైతే రిప్రజెంటేటివ్ ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఆ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ వీళ్ళ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారా లేరా, ఇవన్నీ పూర్తి అవగాహన తెలుసుకొని అడ్మిషన్ తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం.